హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని వాటిని అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వాటిని అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆ క్లిప్ మిస్ అయ్యింది, మీరు వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి అండ్ కారం, టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకొని వాటిని అన్నిటిని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. వదిలేసాక బెండకాయలు వేయాలి. బెండకాయలు వేసి ఈ బెండకాయలు కట్ చేసుకొని ఆ బెండకాయలను వేయాలి. బెండకాయలను వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత క్యాప్ పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో ఒకసారి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత దింపేసేయాలి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.